అండి ఇప్పుడు వచ్చేసి శారీతో మనం న్యూ మోడల్ డ్రెస్ రెడీ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి శారీకి బార్డర్ వచ్చింది కదా, ఈ బార్డర్ అనేది తీసేసుకుందాము. ఓకే అండి, శారీకి నేను బార్డర్ మొత్తం తీసేసిన తర్వాత ఓన్లీ శారీ మార్కు ఈ విధంగా ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనకి మొత్తం డబల్ మీద నేను 3 మీటర్ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి టేప్ మొత్తం పెడుతున్నా అండి. మనకు మీటర్న్నర ఉంటుంది కదా, మనకు ఈ లేయర్ మీటర్న్నర, ఇది మీటర్న్నర, మొత్తం 3 మీటర్లు అవుతుంది. 3 మీటర్లు క్లాత్ కట్ చేసుకోవాలి. విడ తీసుకుందాం శారీ నుంచి. ఇది వచ్చేసి నేను వచ్చేసి 3 మీటర్స్ తీసుకుంటున్నాను అండి. మనకు వచ్చేసి కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ తీసుకోవచ్చు. మనకి గోల్ అనేది ఆధారపడి ఉంటుంది అనమాట. మనకు ఎక్కువైతే ఎక్కువ గోల్ ఉంటుంది, తక్కువ తక్కువ గోల్ ఉంటుంది. ఈ విధంగా విడ తీసుకున్న తర్వాత ఇది మొత్తం పొడవు ఎంత ఉందో ఒకసారి చూద్దాము. ఇది 31 ఇంచెస్ ఉందండి. మనకు 31 ఇంచెస్ ఉంటే కనుక మనకు ఇది 2 లేయర్స్గా కుడుతున్నాను అనమాట. పై పార్ట్ వచ్చేసి కొంచెం పొడవు పెట్టుకొని కింది పార్ట్ వచ్చేసి కొంచెం తక్కువ పెడుతున్నాను. 11 ఇంచెస్ వరకు పెడుతున్నాను. పైన 20, కింద 11 అనమాట. మొత్తం 31 వస్తుంది కదా. 11 ఇంచెస్ వరకు మొత్తం విడ తీసుకున్నాము. ఇది వచ్చేసి ఒకేసారి కట్ చేయడం కోసం మొత్తం ఫోల్డింగ్ చేసినాను. ఇప్పుడు వచ్చేసి 11 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని మనం కట్ చేసుకుందాం. క్రాస్ లేకుండా మనకి అన్ని ఫోల్డింగ్స్ ఒకేసారి ఇస్తున్నామంటే ఇంకా త్వరగా కట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 3 మీటర్స్ ఇస్తున్నాను అండి. పై లేయర్లో మనం ఆఫ్ చేసుకుందాం, అంటే 1.5 మీటర్ తీసుకుందాము. ఓకే అండి, ఇప్పుడు వచ్చేసి మనం బాడీ పార్ట్ కట్ చేసుకుందాం. మనకు మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకున్నాం కదా, బాడీ పార్ట్ అనేది కట్ చేసుకున్నాము. కింది పార్ట్ కట్ చేసినాము. ఇప్పుడు పై పార్ట్ కోసం లైనింగ్ కట్ చేసుకుంటే మనకు మెయిన్ క్లాత్ కట్ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఇది వచ్చేసి డబుల్ ఫోల్డింగ్ ఉందండి. మనం 4 ఫోల్డింగ్స్ వేసుకొని బాడీ పార్ట్ను కట్ చేసుకుందాం. పొడవు వచ్చేసి మనం తీసుకుందామండి. ఎంత కావాలంటే అంత నేను పొడవు తీసుకోవాలి. ఇది వచ్చేసి మీడియం సైజ్లో మనకు మీడియం సైజ్ డ్రెస్ అనమాట. బాడీ పార్ట్ పొడవు వచ్చేసి 14.5 తీసుకుంటున్నాను. మనకి లూజ్ వచ్చేసి మనకి కరెక్ట్ మెజర్మెంట్ 9 ఇంచెస్, 2 ఇంచెస్ స్టిచ్చింగ్ కోసం. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ తీసుకుందామండి. షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి భుజం మీద పట్టి 2 ఇంచెస్, భుజం విడత వచ్చేసి 3 ఇంచెస్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఆర్మ్ హోల్ కోసం వచ్చేసి 5.5 తీసుకుందాం. ఇక్కడ వచ్చేసి కరెక్ట్ మెజర్మెంట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుందాము, ఎక్స్ట్రా మెజర్మెంట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ వేస్ట్ లూజ్ వచ్చేసి మనం కరెక్ట్ మెజర్మెంట్ తీసుకుందామండి. టక్స్లు అనేది వేయాల్సిన అవసరం ఉండదు మనకి. ఇక్కడ మనకు 9 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ 1 ఇంచ్ తగ్గించుకొని 8 ఇంచెస్ తీసుకుందాం. 2 ఇంచెస్ స్టిచ్చింగ్ కోసం. ఒక 1 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకొని మనం చంక రౌండ్ తీసుకున్నాము. నెక్ వచ్చేసి 5 ఇంచెస్ వరకు మార్కింగ్ చేస్తున్నానండి. ఫ్రంట్ నెక్ అనమాట. మనకు బ్యాక్ నెక్ వచ్చేసి ఒక 1 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ మనకు డౌన్ చేసుకోవచ్చు. బ్యాక్ నెక్ వచ్చేసి ఒక 2 ఇంచెస్ డౌన్ చేసుకున్నానండి. కొంచెం స్క్వేర్ నెక్ కంటే కొంచెం ఇట్లా పైకి చేసినాను. లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాం. మెయిన్ క్లాత్ వచ్చేసి డబల్ ఫోల్డింగ్ వేసినాను మనకు సరిపడవిని. తర్వాత మనం కట్ చేసుకున్న లైనింగ్ దీని మీద పెట్టేసి కరెక్ట్గా సెట్ చేసుకొని కట్ చేసుకోవడమే. ఒక 1/2 ఇంచ్ ఎక్కువనే కట్ చేసుకుందాం. ఇదే విధంగానే మనకి ఇది ఫ్రంట్ పార్ట్ కదా, బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకుందాం. బాడీ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మనం ఇవి 2 లేయర్స్ తీసుకున్నాం కదా, పై లేయర్లో నేను వచ్చేసి బాడీ పార్ట్కి తీసినాను. మిగతాది ఫస్ట్ లేయర్ ఇది వేస్తాను, తర్వాత సెకండ్ లేయర్ ఇది అనమాట. మనకి ఇది 3 మీటర్స్ ఉంది, ఇది వచ్చేసి మనకు 2 మీటర్స్ ఉంది. ఓకే అండి, ఇప్పుడు వచ్చేసి మనం స్టిచ్చింగ్ చేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి బాడీ పార్ట్ను స్టిచ్ చేసుకుందాం. లైనింగ్ను మెయిన్ క్లాత్ను కరెక్ట్గా సెట్ చేసుకొని మనం చుట్టూరా జాయింట్ చేసుకోవడమే. ఓకే అండి, జాయింట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది. ఎక్స్ట్రా నెక్ క్లాత్ అలా తీసేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఓకే అండి, బాడీ పార్ట్ మొత్తం జాయింట్ చేసుకున్న తర్వాత లైనింగ్ మెయిన్ క్లాత్ను నెక్స్ట్ వచ్చేసి మనకు బాడీ పార్ట్కు ఇంకా ఫ్రిల్స్ పెట్టుకోవాలి కదా.
మిషన్ మీద పెట్టుకోకుండా ఇలా సూదితో చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకొని జాయింట్ చేసుకోవచ్చు అనేసి ఈ విధంగా చేస్తున్నాను. ఇవైతే మనకు చిన్నగా వస్తాయన్నమాట. ఫ్రిల్స్ అనేది ఎంత కావాలంటే అంత చిన్నగా చేసుకోవచ్చు. ఓకే అండి, 1 లేయర్ అనేది మనం జాయింట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనకు సెకండ్ లేయర్ కూడా జాయింట్ చేసుకుందాం. సెకండ్ లేయర్ కూడా సేమ్ అదే విధంగానే సూదితో ఇలా చిన్నగా ఫ్రిల్స్ అనేది రెడీ చేసుకొని మనం ఈ పార్ట్కు జాయింట్ చేయడమే. ఓకే అండి, సెకండ్ స్టెప్ ఫ్రిల్స్ పెట్టిన తర్వాత ఈ విధంగా ఉందన్నమాట. మొత్తం చిన్న చిన్న ఫ్రిల్స్తో మొత్తం చుట్టూరా స్టిచ్ చేసేసినాను. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ని స్టిచ్ చేసుకుందాం. హ్యాండ్స్ కూడా వచ్చేసి చిన్న ఫ్రిల్స్ అనమాట. ఇవి కూడా మనకు ఇది వచ్చేసి మామూలుగా ఫ్రిల్స్ చుట్టూరా ఫ్రిల్స్ పెట్టేసి స్టిచ్ చేసుకొని కింది భాగం వచ్చేసి మనం ఇది కింద జిగ్జాగ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఫోల్డింగ్ చేసైనా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా మొత్తం చుట్టూరా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకుందాం. ఈ విధంగా స్టిచ్ చేసిన అనమాట. వేసిన తర్వాత నిలువు స్టిచ్ చేసి వేసుకొని మనం నడుముకులు ఆడబెట్టుకుంటే సరిపోతుంది అనమాట. డ్రెస్ మొత్తం పూర్తి అవుతుంది. చాలా చాలా సింపుల్గా మనం ఇంట్లో ఉన్న శారీస్తో ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు అనమాట.